జనరల్ గా మనకి మన ఇండస్ట్రీలో వర్క్ చేసిన ప్లేస్ లో అన్ని నచ్చుతా ఉంటాయి, లేదా కొన్ని నచ్చనివి కూడా ఉంటాయి. వాట్ ఈస్ ద థింగ్ విచ్ యూ డోంట్ లైక్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ? తెలుగు ఇండస్ట్రీనే కాదు, అదే వాట్ ఎవర్ వేరెవర్ ఏంటంటే యు డూ ఎనీ గుడ్ థింగ్, ఎనీ గుడ్ థింగ్, ఎనీ వన్ హూ ఎవర్ యూ డూయింగ్ గుడ్ అంటే దే అప్రిషియేట్. నేనైనా ఒక స్టేజ్లో, మీరైనా ఎప్పుడైనా వి ఆబ్వియస్లీ అప్రిషియేట్, బట్ దాంతో పాటే ఆహా అదా ఫస్ట్ అదే వస్తుంది. ఇప్పుడు మేఘన ఎవరంటే ఆహా అదా ఫస్ట్ వెన్ వీ స్పీక్ లైక్ దట్, ఆహా వాళ్ళ ఆహా వీళ్ళ అన్నట్టు ఆ లైట్ తీసుకుంటున్నావు, లైట్గా మాట్లాడతారు ఒకసారి. లేదంటే నెగటివ్ థింగ్స్ అట్రాక్ట్ మోర్. యూ హ్యావ్ అ పాజిటివ్ థింగ్, నో వీ డోంట్ సీ దాట్. నెగటివ్ థింగ్స్ని ఎక్కువ మాట్లాడతారు. ఎవ్రీవన్ హ్యావ్ అ నెగటివ్ థింగ్, దే డోంట్ అండర్స్టాండ్ దట్ వీ ఆల్సో హ్యావ్. ఫస్ట్ నెగటివ్ నేనైనా ఒకసారి తెలియకుండా చాలా ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి వి కాంట్ కంట్రోల్ దట్ కదా. ఎనీవన్ అని నెగటివ్ కొంచెం ఎక్కువ అట్రాక్ట్ అవుతాం. దట్ స్పీకింగ్ నెగటివ్లీ ఆర్ స్పీకింగ్ రూమర్స్, గాసిప్స్ ఇవి ఎక్కువ అయిపోయి కావాలని ఎవ్వరూ మాట్లాడరు. అలా మాట్లాడుతూ వచ్చేస్తుంది. అండ్ దట్ టర్న్స్ ఇన్ టు అ గాసిప్. అండ్ ఇంకా 10 మందికి ఇంకా ఏదేదో రకంగా వెళ్తుంది ఇది. దట్ వన్ థింగ్ ఐ డోంట్ లైక్. అండ్ ఐఎమ్ కంట్రోలింగ్ అండ్ ఐఎమ్ బీయింగ్ రియలీ కేర్ఫుల్ స్పీకింగ్ విత్ ఎనీ వన్. కేర్ఫుల్ అనేది కాదు, మనసులో ఉండి మాట్లాడట్లేదు అని కాదు. సీ గుడ్ థింగ్, బ్యాడ్ థింగ్ని వదిలేసి మంచిది చూద్దాం. చెడు ఎందుకు చూడాలి? ఎవ్రీవన్ హ్యాస్ అ చెడు మంచిది అందరిలో ఉంటుంది. బట్ ఏంటంటే వాళ్ళది నెగటివ్ ఏముందో, ఏం చెడు చేస్తున్నారో అదే ఎక్కువ మాట్లాడకుండా లెట్ us ఆల్సో థింక్ అబౌట్ గుడ్ థింగ్ అండ్ గుడ్ వేస్. ఎవరో ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ వెన్ దే ఆర్ డూయింగ్ గుడ్, నో వన్ సీస్ దట్ గుడ్. ఏది మిస్టేక్ అయింది, ఏది నెగటివ్ ఉంది అది ఎక్కువ మాట్లాడతారు, ఎక్కువ స్ట్రెస్ చేస్తారు దానికి. దట్ వన్ థింగ్ ఐ డోంట్ లైక్ ఎనీవేర్, నాట్ ఓన్లీ ఇన్ అవర్ ఇండస్ట్రీ, ఎవ్రీవేర్ ఆన్ ఎర్త్ ఎవ్రీ ప్రొఫెషన్ హ్యాస్ దట్ ప్రాబ్లమ్. అది ఎక్కడ నచ్చదు. ఎవ్రీ ఫ్యామిలీస్ హ్యాస్ దట్ ప్రాబ్లమ్. అదే